ఇట్లాంటి ఈనో బ్యాచ్, బర్నాల్ బ్యాచ్ చాలా ఉంటారు. వాళ్ళల్లో ఈ ధ్రువరాటి అనేవాడు ఇంకా పెద్ద ఫేమస్. వీడు విదేశాల్లో కూర్చొని బాధపడుతుంటాడు ఇండియా గురించి. రావచ్చు కదా, ఇండియాకు వచ్చి ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు కదా. పోటీ చేస్తే తెలుస్తుంది ఎమ్మెల్యే గానో ఎంపీ గానో. ఎందుకు సర్పంచ్గా పోటీ చేసినా గెలవరు. యూట్యూబ్లో వ్యూస్ రావడం వేరు. యూట్యూబ్లో నచ్చినోడు ఇద్దరు చూస్తారు కాబట్టి వ్యూస్ వస్తాయి. కానీ ఓటింగ్ దగ్గరకు వస్తే మన ప్రశాంత్ కిషోర్ పరిస్థితి ఏమైంది బీహార్లో? ప్రశాంత్ కిషోర్కి డిపాజిట్లు కూడా రాలేదు. నేను మోడీని గెలిపించినా, మమతాని గెలిపించినా, స్టాలిన్ని గెలిపించినా, జగన్ని గెలిపించినా అంటాడు కదా. మరి తను ఎందుకు గెలిపించుకోలేకపోయాడు? ఈ ధ్రువరాటిలు అలాంటి వాళ్ళు అందరూ ప్రజా మద్దతు ఉండదు. అక్కడ ఏదో యూట్యూబ్లో ఏ వాగుడు వాగినా కూడా ఒకడు వచ్చి చూస్తాడు, చూడగానే వ్యూ కౌంట్ అయిపోతుంది. వాడికి నచ్చి చూసాడా నచ్చకుండా చూసాడా అనేది ఎవరికి తెలుసు? ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఇది వీడియో విన్న వాళ్ళకు కూడా ఎవడి ధ్రువరాటి అనే ఆసక్తి కలిగితే పోయి చూసి వస్తాడు ఒకసారి. కాబట్టి వ్యూస్ని చూసి వాపుని చూసి బల్బు అనుకుంటే కుదరదు. అట్లా ఈసారి దురంధర్ 2 వచ్చినప్పుడు దురంధర్ 2 గురించి ఏం చేయలేదు. ఈసారి జాగ్రత్త పడ్డాడు. ఫస్ట్ టైం చేస్తే బాగా తిట్టిండు కదా, అందుకని సరిగ్గా దురంధర్ 2 బాగాలేదని ఒక చిన్న వీడియో చేసిండు, అయిపోయింది అది. బట్ దానికంటే దృష్టి మళ్ళిద్దాం జనాలని అని చెప్పేసి కేరళ 2 స్టోరీ గురించి మళ్ళీ ఇప్పుడు ఒకటి చేసిండు. దురంధర్ కంటే ముందు కేరళ 2 స్టోరీ వచ్చింది. కేరళ స్టోరీ 2 సినిమా వచ్చింది. అది అక్కడితో అయిపోయిన తర్వాత దాన్ని లింక్ చేస్తూ లేటెస్ట్గా ఒక వీడియో తయారు చేసిండు 2 days కింద.